తమ్ముడు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలా? టీచర్ వాళ్ళు హాఫ్ డే స్కూల్స్ అని అన్నీ చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు టీచర్స్? అనే మాకు చెప్పిరండి రేపటి నుంచి అంట హాఫ్ డే స్కూల్. అరే మీకు చెప్పారు మాకేం చెప్పలేరా? కదా నువ్వే గుప్తా స్కూల్ కదా, నాకు స్పెషల్ వచ్చి చెప్తారా? ఆహా ఏం చల్లగా కదా తమ్ముడు? అవునండి ఆ చల్లగా ఆడిపోతుంది. అన్నయ్య వాళ్ళు వచ్చినట్టున్నారే. ఇలా అడుగుదాం. మేడం మీరు ఏం కావాలి మేడం మీకు? నా గురించి వెయిట్ చేశారు కదా, అందుకోసమే వచ్చిన. మేము మీకోసం ఎందుకు వెయిట్ చేస్తాం? నన్ను హాఫ్ డే స్కూల్స్ అంటారు. ఏంటి హాఫ్ డే స్కూల్సా? రేపటి నుంచి మీకు హాఫ్ డే స్కూల్స్. నిజంగా హాఫ్ డే స్కూల్సా? అవును. స్కూల్స్ అంటే నోట్స్ ఇస్తారు కదా, మీరేం డైరెక్ట్ వచ్చేసారు? మీరు మా కోసం వచ్చిరంటారు కదా, మేము తినడానికి తెచ్చిరా? లేదా నీకోసం సంచి నిండా మ్యాంగో తీసుకొచ్చింది, పోరా మూసుకురా పో. అబ్బా మీరు కొట్లాడకండ్రా, నేను దేనికోసం వచ్చానో చెప్తాను మీకు. మమ్మీ డాడీ చెప్పినప్పుడు ఎండలో ఆడుకుంటారు కదా, అందుకోసమే చెప్పడానికి వచ్చాను. హాఫ్ డే స్కూల్స్ అంటేనే మాకు ఆడుకోవడానికి చాలా టైం ఉంటుంది, అందులో ఏం ప్రాబ్లం ఉంది? ప్రాబ్లమ్స్ ఏంటియా? నేను ఎండలో ఆడుకుంటారు కదా, ఎండ కూడా కొడుతుంది. తినకుండా ఎండలో ఆడుకుంటారు కదా, కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మ్యాంగోస్ ఎక్కువ తింటారు కదా, అందుకోసమే ఎక్కువ వేడి చేస్తుంది. ఇలాంటివి చాలా ఉంటాయి కదా, అందుకోసమే చెప్పడానికి వచ్చింది. అంటే మీరు ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటారా 24 గంటలు? 24 గంటలు కాదు. మీకేమైనా డౌట్ వస్తే నన్ను తలుచుకోండి, నేను వస్తాను. ఏమని తలుచుకోవాలి? హాఫ్ డే స్కూల్స్ అని గట్టిగా అరవండి, నేను వచ్చేస్తా. బాయ్ బాయ్, నేను వెళ్తున్నాను. అప్పుడే మనం అయిపోయిందా? తమ్ముడు ఈరోజు అయితే మనకు పండగ. అవునండి ఆడుకుందాం పదా. అరే హాఫ్ డే స్కూల్స్ ఏమైనా ఆడుకుందాం. సరేరా, నేను హాకీ స్టిక్ తీసుకొస్తా, తొందరగా ఫ్రెష్ అయిపోయి వద్దాం. సరే నడు. మనం కూడా ఏదో ఒకటి ఆడదాం. నీ ఫుట్బాల్ తీసుకొస్తా. సరే తీసుకురా, నేను ఫ్రెష్ అప్ చేస్తాను. సరే నేను రెడీ, నువ్వే కదా? నేను కూడా రెడీ. ఎట్లా ఆడుకుంటారు? ఓకే మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. ఓకే బాయ్ అండి. బాయ్ నా. బాయ్. హాఫ్ డే స్కూల్స్ వచ్చిన ఏంటో మీ ప్రాబ్లం చెప్పండి నాకు. నాకు హాఫ్ డేస్ కాదు, సమ్మర్ హాలిడేస్ కావాలి.
సమ్మర్ హాలిడేసా? అంత ఈజీగా రావు. ముందు ఎగ్జామ్ రాస్తేనే సమ్మర్ హాలిడేస్ వస్తాయి. అమ్మో ఎగ్జామ్సా? నాకు ఎగ్జామ్స్ వద్దు ఏమొద్దు, నువ్వు సమ్మర్ హాలిడేస్ ఇస్తావా? ఏంటి ఎగ్జామ్ రాయకపోతే మీకు సమ్మర్ హాలిడేస్ ఇయ్యను. మీకు ఎగ్జామ్స్ వస్తాయి, ఎగ్జామ్స్ రాస్తేనే మీకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి. బాయ్. అబ్బా అన్నయ్య ఎగ్జామ్ అంటున్నా. ఇంకేం చేస్తాం, సమ్మర్ హాలిడేస్ కావాలంటే ఫస్ట్ రాయాలి కదా ఎగ్జామ్స్. ఒక చిన్న పిల్లలు దిగి పిల్లవాడు పిల్లవాడు పని ఎప్పుడు మనం చేయడమే. ఎవరు మీరు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసారి? ఏం చేస్తారు మీరు? టీవీ చూస్తున్నాం. 3, 2, 1. శిశాంత్, ఇంకా మీకు 1 వీక్ లో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. చెల్లడి బుక్స్ తీయండి. ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్పుడే బుక్ చేయాలా? ఇంకా 1 వీక్ టైం ఉంది, ఇప్పుడే ఎందుకు? నడవండి. 1 వీక్ లేదు, ఏం లేదు, నడవండి. లేదేనమ్మా. ఏం చదవాలో చెప్పండి. ఇంగ్లీష్ తీసి చదవండి. నా దగ్గర కామిక్ ఉంది, అది కూడా ఇంగ్లీష్ అంటే చదువుకోవచ్చా? టూల్ తీస్తా, తీసి చదువు. అమ్మా నాన్నగారు నాటకాలు నడిపి చదవండి చదవండి. అటు ఇటు తిరుగుకుంటా చదవని అంటుంటే ఉన్న ఇంట్రెస్ట్ గా అవుతుంది. అది చెప్పడానికి కదా నేను ఉన్నది ఇదా. మా కర్మ. బెటర్. ఎంత చదువుతుందో చూస్తున్నా కదా. తెల్లారి నేను చదువు బుక్ ఉల్టా పెట్టుకోవాలి, చదువుతారు సీదా పెట్టుకో. మేడం వెళ్ళేసి వస్తాం మేడం. గో గో కమ్ ఫాస్ట్. తమ్ముడు నాకు ఐడియా రాలేరా. అరికెలు మాడుతాయి అసలు అవి ఎందుకుంటాయేమో. ఏంట్రా ఇంత లేట్ అయింది? వాటర్ రాలేవు మేడం. ఓకే ఈరోజు వచ్చేస్తున్నా, మళ్ళీ రేపు వస్తా. మళ్ళీ రేపా? రేపు ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు రోజు వస్తా. అలాగే నో టీవీ, నో మొబైల్, నో గేమ్స్. స్టడీ స్టడీ స్టడీ. మా పని అయ్యేదంటే బాయ్.